మీద పెన్ కేసులు ఉన్నాయి ఇప్పుడు 3 ఉంటాయి అన్న. ఒకటి కోనాపూర్ శంకర్ వెహికల్లో ఆర్మ్స్, ఇంకొక కేసు ఒకటి మర్డర్ కేసు బుక్ చేసిరు. ఎవరిది? కోదాడ అబ్బాయి, తన పేరు ఉదయ్ అనుకుంటా. అసలు నాకు పరిచయం కూడా లేదు, 1 మంత్ పరిచయం కూడా లేదు నాకు. హైదరాబాద్కి వచ్చిండు అన్న, కలిసిండు, అదే సరే అభిమానం అన్నాడు, తిరిగిండు 4 రోజులు. వీళ్ళకు కొనుపూరు శంకర్ వీళ్ళకి ఏమైనా సంబంధం ఉండొచ్చు, సరే శంకర్ కూడా వీళ్ళకి సంబంధం లేని విషయం. వానికి ఎవరెవరితో ఉన్న సంబంధం నాకు తెలియదు. వాడు ఏడో చనిపోతే ఎన్ని రోజులు ఉన్నట్టు నా అక్కడ 1 మంత్ ఉన్నందుకు నా మీద పడుతుంది, ఆ బదనం నా మీద పడ్డది. అది కూడా అందులో ఏంటి A1 A2? A1 నేనే, ఇక వాళ్ళు A1 నేనే, L1 అన్న పెట్టిర్రు. అంటే A1 అంటే మర్డర్ ఎలా జరిగింది చెప్పండి ఒకసారి. మర్డర్ అంటే మామూలుగా కట్టెలతోనో బ్యాట్లతోనో కొట్టిరన్నారు. తర్వాత తెలిసింది మనకు, కట్టెలతోనో బ్యాట్లతో మనకు క్లారిటీ లేదు. పిఎస్ పోయిన తర్వాత తెలిసింది. అసలు అది కూడా ఏంటంటే అప్పటికి నా మీద ఒక కేసు అయింది కన్నా, వీటిలో ఏమన్నా బయటికి ఏమన్నా క్లిక్ అవుతారు అనుకుర్రా, ఏమనుకురా అర్థం కాలేదు. అది అసలు వింతగా అయింది. అసలు తీసుకుపోయి లోపల పెట్టిరు అంతే. అసలు ఎందుకంటే మర్డర్ అయిన తర్వాత నిన్నే తీసుకొచ్చినాం, నువ్వే సైలెంట్ కూర్చో నువ్వు ఇక అని కొంత వాళ్ళు చెప్పారు. డిపార్ట్మెంట్ కూడా సరే వాళ్ళు చేయాలని ఏం చేయలేదు, ఎవరు చేయించారో అది నాకు ఇంకా అర్థమవుతలేదు. 2 కేసులు అయితే అర్థమవుతలేదు అసలు. ఇక మొదటి కేసు సార్ ఎవరు చేయించారో అది మనసులో ఉంది, కానీ ఈ 2 కేసులు ఎవరు చేయించారో అసలు ఐడియా లేదు మనకు. 3వ కేసులో కోదాడ కేసులో, రెండో కోదాడ కేసులో మీరు 302 మీద ఉందా లేదా 120B ఉందా మీ మీద? 302 ఉంది, 120B లేదు. అంటే మీరు ఆల్రెడీ ఆ స్పాట్లో ఉన్నట్లుగానే పోలీసు ప్రూవ్ చేసి ఉంటారు. ఆ స్పాట్లో ఉన్నట్టే, అది స్పాట్లో లేరు. స్పాట్లోనే సంబంధం లేని విషయం అది. అది అయింది ఏడా మన తార్నాక్ ఏరియాలో అయింది. నేను క్యాంపస్లో ఉన్న రోజు. తార్నాక క్యాంపస్ మధ్య దూరం కానీ నేను ఆడున్నా కదా, ఇక్కడ చంపేవాడికి వెళ్ళిపోవచ్చు కదా. అది కరెక్ట్ కదా, మధ్యలో ఏం దూరమే లేదు కదా, మధ్యలో బ్రిడ్జే ఉంటుంది. తార్నాక్లో కొట్టి ఆరాధన థియేటర్ దాటితే ఓయూ హాస్టల్ గ్రౌండ్. మనకు సంబంధం లేదు కదా, అసలు నా సంబంధం లేదు అంటే ఓకే, కానీ తార్నాక్కి ఓయూకి పెద్ద దూరమే ఉండదు అంటున్నాను. అవును, ఎస్కేప్ అవ్వాలంటే వెళ్ళొచ్చు. ఆరాధన థియేటర్ గోడ దాటామంటే స్టార్ మన ఓయూ గ్రౌండ్స్లో పడతాం. అవునవును, కానీ మనకు సంబంధం లేదు విషయం అన్నది. ఓకే, సంబంధం లేదంటే కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు ఉంది, న్యాయస్థానాలు వాళ్ళు అలా తెలుసుకుంటారు. నేను నయీం చనిపోయిన తర్వాత నల్గొండ జిల్లా వాసిగా మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే జనాలు లేక మనం ఆలోచిస్తామన్నా. కొంతమంది అయితే లోకల్లో తిరిగేట, కొంతమంది భయపడి తిరిగేది అప్పట్లో. ఇప్పుడు ఫ్రీడమ్ తిరుగుతారు అంతే. ఇప్పుడు డిపార్ట్మెంట్ చాలా స్టిక్ ఉంది కాబట్టి లోకల్లో మాత్రం ఎలాంటి జరగట్లేదు, అంతా ప్రశాంతంగా ఉంటారు జనాలంతా. అంటే అందులో మేము ఒకరు మాలాంటి వాళ్ళు చాలామంది కూడా. నయీం ఉన్నప్పుడు అరాచకాలు ఏ విధంగా ఉండేవి అక్కడ? అరాచకాలు అంటే చాలా ఉండేవన్న, చాలా చేసేది చాలా ఉండే. మనం మన నోటితో చెప్పాల్సిన అవసరం కూడా లేదు, తెలుసు, మీకు కూడా తెలుసు. వల్లిగొండ వాసిగా చెప్పండి. మా ఏరియాలో అంటే భయపడుతుండేది ఎవరైనా సరే. నయం ఉన్న టైంలో మా ఏరియాలో భయపడుతుండే. సరే లోకల్లో కానీ కదా, ఎక్కడన్నా నడిచేది కదా. మనకేంటంటే ఇక అంత పెద్ద టచ్ అంటే వాళ్ళ మనసులో ఉండేది, కానీ అంతగానం ఎవరు లోకల్ చేస్తుండే మనం పట్టించుకోకపోతుండే. మన తెరువు అయితే రాకపోతుండే. మన తెరువు వచ్చి ఏమైనా చేస్తే మనం ఏమైనా ఇన్వాల్వ్ అవుతుండే. మన తెరువు రాకపోతుండే. ఫస్ట్ కొద్దిగా ఏమో మామూలుగా మాట్లాడారు, తర్వాతకి ఎవరంతలో సైలెంట్ ఊరు అంతే. ఇక నయం చనిపోయిన తర్వాత ఎవరు లేరు ఇప్పుడు. కోనాపూర్ రాములు అనుచరుడుగా ముద్రపడిన ప్రదీప్ రెడ్డి వైపు నయం ఎందుకు చూడలేదు? అంటే నయంతో మీరు కాంప్రమైజ్ అయ్యారా? అట్లేం లేదన్న, ఏమో అదే నాకు అర్థం కాదు ఇంతవరకు. సరే నయం తలుసుకుని నేను పెద్ద ఏం కథ కాదు ఆ టైంలో. ఈ టైంలో ఆ టైంలో ఒకటే, కానీ మరి తిరిగి అన్నారు మరి నా కిస్మత, నేను దొరకలేనా, అది నాకు ఇంకా అర్థమవుతలేదు. సరే, ఇప్పుడు మీ మీద 3 అక్రమ కేసులు ఉన్నాయని మీరు చెప్తున్నారు. అది అక్రమ కేసులా సక్రమ కేసులా కోర్టు ఉండే? అవును, ఓకే. ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. 3వసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.